ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో తొలిసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి భవన్ పీఎస్ఓ, సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా, మరో సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అవనీష్ కుమార్ల పెళ్లి రాష్ట్రపతి భవన్ వేదికగా జరగనున్నట్లు సమాచారం. రాష్ట్రపతి భవన్లో ఓ పెళ్లిని వేడుకగా జరపటం ఇదే తొలిసారిగా చెప్తున్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అనుమతితోనే ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భవన్లోని మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్ లో ఈ వివాహ వేడుక జరగనుంది. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాకు చెందిన ఆమె 2018లో యూపీఎస్సీ నిర్వహించిన సిఏపీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించారు. అనంతరం సిఆర్పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా పోస్టింగ్ లభించింది ఆమెకు. గణతంత్ర దినోత్సవ కవాతులో సిఆర్పీఎఫ్ మహిళా దళానికి పూనం సారథ్యం వహించారు. ప్రస్తుతం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పీఎస్ఓ హోదాలో అంకిత భావంతో సేవలందిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూనం గుప్తాను చూడటం, ఆమె సేవల్ని నచ్చటంతో పలుమార్లు ఆమెను ప్రశంసించారు. ఇటీవలే గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్లో సిఆర్పీఎఫ్ మహిళా దళానికి పూనం గుప్తానే సారథ్యం వహించారు. దీంతో పూనం గుప్తా పట్ల ద్రౌపది ముర్ము మరింత ఆకర్షితురాలై పెళ్లి వేడుకను తన అధికారిక నివాసంలో జరిపేందుకు అనుమతించినట్లు సమాచారం.